ఒకప్పుడు భారతదేశంలో ఎడ్యుటెక్ రంగాన్ని ఊపేసిన పేరు బైజూస్. ప్రతి స్కూల్, ప్రతి ఇల్లు, ప్రతి స్టూడెంట్ బైజూస్ ని వాడేవాళ్ళు. ఒకప్పుడు ఎడ్యుటెక్ రంగంలో మంచి పేరు తెచ్చుకుంది బైజూస్. బట్ కట్ చేస్తే ఈ రోజు బైజూస్ అంటే లాస్, కాంట్రవర్సీ, స్కామ్, పెండింగ్ బిల్స్, లే ఆఫ్స్. 2022లో బైజూస్ మార్కెట్ క్యాప్ $22 బిలియన్ కి రీచ్ అయింది. బట్ జస్ట్ 15 నెలల తర్వాత ఈ వాల్యూ $3 బిలియన్ కి పడిపోయింది. దీనంతటికి కారణం దురాశ. ఎడ్యుకేషన్ కోసం స్టార్ట్ అయిన బైజూస్ ఎడ్యుకేషన్ ని వదిలేసి డబ్బు సంపాదించడం మీదనే ఫోకస్ పెట్టింది. అందువల్లే ఒకప్పుడు భారతదేశం అంటే బైజూసెస్ ఆఫీసెస్ ఉంటే ప్రస్తుతం ఒక్కటి మాత్రం మిగిలింది. అసలు బైజూస్ ఎలా ఎదిగింది? బైజూస్ ఎందుకు ఘోరంగా పతనమైంది? తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. 2009లో ఇండియాలో ఒక ఫేమస్ టీచర్ ఉండేవాడు. అతనే బైజూస్ రవీంద్రన్. ఇతను ఒక ఇంజనీర్. చిన్నప్పటి నుండే రవీంద్రన్ కి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. రవీంద్రన్ పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్. దీంతో రవీంద్రన్ కి టీచింగ్ కూడా బాగా వచ్చు. ఇంజనీరింగ్ తర్వాత రవీంద్రన్ ఒక కంపెనీలో జాబ్ లో జాయిన్ అయ్యాడు. ఆ టైంలో రవీంద్రన్ ఫ్రెండ్స్ IIM లో జాయిన్ అవటానికి క్యాట్ ఎగ్జామ్ కి అప్లై చేశారు. ఈ క్యాట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ హెల్ప్ కోసం రవీంద్రన్ యొక్క ఫ్రెండ్స్ అతన్ని కోరటంతో రవీంద్రన్ వాళ్ళ ఫ్రెండ్స్ కి కోచింగ్ ఇచ్చి తను కూడా క్యాట్ ఎగ్జామ్ రాశాడు. ఈ ఎగ్జామ్ లో రవీంద్రన్ హైయెస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. అలాగే అతని ఫ్రెండ్స్ లో 12 మంది IIM లో జాయిన్ అయ్యారు. ఆ టైంలోనే రవీంద్రన్ కి అర్థమైంది తను ఎంత మంచి టీచర్ అని. దీంతో 2009లో రవీంద్రన్ క్యాట్ కోచింగ్ క్లాసెస్ మొదలు పెట్టాడు. ఈ క్లాసెస్ సక్సెస్ అయ్యి మెల్లగా పెద్ద పెద్ద ఆడిటోరియంస్ కి షిఫ్ట్ అయిపోయాయి. ఆ టైంలో రవీంద్రన్ ఆడిటోరియంలో ఒకేసారి 1200 మంది స్టూడెంట్స్ కి క్లాస్ చెప్పేవాడు. రవీంద్రన్ యొక్క టీచింగ్ స్టైల్స్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ షార్ట్ కట్ తో ఇన్నోవేటివ్ గా ఉండేది. దీంతో ఈ క్లాసెస్ బాగా సక్సెస్ అయ్యాయి. ఈ క్లాసెస్ మోడల్ ని రవీంద్రన్ డిఫరెంట్ గా ట్రై చేశాడు. రవీంద్రన్ క్లాసెస్ ని కంప్లీట్ పెయిడ్ గా పెట్టలేదు. రవీంద్రన్ ఫస్ట్ క్లాస్ ఫ్రీ, సెకండ్ క్లాస్ నుండి పెయిడ్ క్లాసెస్. ఈ మోడల్ కూడా బాగా సక్సెస్ అయింది. ఈ క్లాసెస్ పేరు రవీంద్రన్ బైజూస్ కోచింగ్ క్లాసెస్ అని పెట్టాడు. రవీంద్రన్ టీచింగ్ స్టైల్ నచ్చి ఫ్రీ క్లాస్ కి అటెండ్ అయిన వారిలో 90% మంది పెయిడ్ క్లాస్ కి అటెండ్ అయ్యేవారు. ఈ ఐడియా సక్సెస్ అవడంతో రవీంద్రన్ ఈ క్లాసెస్ ని బెంగళూరు, చెన్నై, ముంబై, పూణేకి ఎక్స్పాండ్ చేశాడు. ఈ క్లాసెస్ లోనే రవీంద్రన్ చాలా మంది బ్రిలియంట్ స్టూడెంట్స్ ని కలిశాడు. వారిలో ఒకళ్ళే రవీంద్రన్ వైఫ్ దివ్య కూడా. రవీంద్రన్, దివ్య అలాగే మరికొంతమంది స్టూడెంట్స్ కలిసి 2011లో థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించారు. రవీంద్రన్ యొక్క కొందరు స్టూడెంట్స్ ఈ కంపెనీలో ఎంప్లాయీస్. ఈ కంపెనీ ద్వారా బైజూసెస్ క్లాస్ ని 9 నగరాలకు ఎక్స్పాండ్ చేశారు. ఆ టైంలో రాత్రి పగలు కష్టపడి ప్రతి నగరంలో క్లాసెస్ చెప్పేవాడు రవీంద్రన్. ట్రావెల్ చేసే టైంలో రవీంద్రన్ కంటెంట్ ని మరింత ఎక్స్పెక్టివ్ గా ప్రిపేర్ అయ్యేవాడు. ఈ క్లాసెస్ కి చాలా మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యేవారు. దీంతో అందరి డౌట్స్ క్లారిఫై చేయడం అసాధ్యం. దీంతో లెసన్ లోనే ముందు స్టూడెంట్స్ కి వచ్చే డౌట్స్ ని ఇంక్లూడ్ చేసేవాడు రవీంద్రన్. దీంతో డౌట్ అడగకోకుండానే స్టూడెంట్స్ కి డౌట్స్ క్లారిఫై అయిపోయాయి. రవీంద్రన్ కి మరిన్ని సిటీస్ నుండి ఇన్విటేషన్ వచ్చింది. బట్ అన్ని ప్లేసెస్ కి రవీంద్రన్ వెళ్ళటం అసాధ్యం. దీంతో బైజూసెస్ క్లాసెస్ ని డిజిటలైజ్ చేయాలని అనుకున్నారు. దీంతో రవీంద్రన్ బ్రాడ్కాస్టింగ్ టెక్నాలజీ హెల్ప్ తో 45 సిటీస్ లో ఒకేసారి క్లాస్ బ్రాడ్కాస్ట్ చేశాడు. ఇక అక్కడే ఇండియాలో డిజిటల్ ఎడ్యుకేషన్ కి మొదటి అడుగు పడ్డాయి. 2011 నుండి రవీంద్రన్ స్కూల్ ట్యూషన్ లో కూడా ఎంటర్ అయ్యాడు. ఆ టైంలో 26 కోట్ల మంది స్కూల్ స్టూడెంట్స్ ఉండేవారు. స్కూల్లో ఎడ్యుకేషన్ పరంగా స్టూడెంట్స్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో రవీంద్రన్ కి బాగా తెలుసు. దీంతో స్టూడెంట్స్ కి స్టడీస్ లో బాగా రాణించడానికి షార్ట్ కట్స్, టెక్నాలజీస్ ని తీసుకొచ్చాడు రవీంద్రన్. బట్ ఇంతమంది స్టూడెంట్స్ ని రీచ్ అవ్వాలంటే దాదాపు ప్రతి స్కూల్లో క్లాసెస్ బ్రాడ్కాస్ట్ చేయాలి. ఇది అయ్యే పని అస్సలే కాదు. సో రవీంద్రన్ ఒక యాప్ లాంచ్ చేయాలని అనుకున్నాడు. దీంతో 2015లో బైజూస్ ద లెర్నింగ్ యాప్ లాంచ్ అయింది. యాప్ లో స్టూడెంట్స్ కి అర్థమయ్యే విధంగా ఎగ్జాంపుల్స్ తో, ఇల్లుస్ట్రేషన్ తో, గ్రాఫిక్ ద్వారా స్టూడెంట్స్ కి ఈజీగా అర్థమయ్యే విధంగా క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ తో పాటు స్టూడెంట్ కి ఈ యాప్ అంటే ఇష్టం పుట్టించే విధంగా యాప్ లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, క్విజెస్ ని కూడా తీసుకొచ్చారు. ఈ యాప్ ని కూడా బైజూసెస్ క్యాట్ క్లాసెస్ లానే లాంచ్ చేసి
చేశాడు రవీంద్రన్. ఫ్రీగానే స్టూడెంట్స్ చాలా క్లాసెస్ ని యాక్సెస్ చేయొచ్చు. ఫ్రీతో పాటు మంత్లీ, ఇయర్లీ సబ్స్క్రిప్షన్స్ ప్లాన్స్ కూడా తీసుకొచ్చాడు. ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా అడ్వాన్స్డ్ కోర్సెస్ యాక్సెస్ చేయొచ్చు. ఈ బిజినెస్ మోడల్ బాగానే సక్సెస్ అయ్యింది. ఎందుకంటే ఫ్రీగానే ఆల్మోస్ట్ చాలా కంటెంట్ అవైలబుల్ గా ఉంటుంది. సో చాలా మంది స్టూడెంట్స్ బైజూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారు. మొదట్లో కంటెంట్ ని ఫ్రీగా యాక్సెస్ చేసేవాళ్ళు, తర్వాత మరింత అడ్వాన్స్డ్ కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకునేవాళ్ళు, మంత్లీ లేదా ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకునేవాళ్ళు. ఇలా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం వల్ల లాస్ రాలేదా అనే డౌట్ మీకు రావచ్చు. అక్కడికే వస్తున్నాను. ఫ్రీగా కంటెంట్ ఇచ్చినట్లే ఇచ్చి రవీంద్రన్ బ్యాక్గ్రౌండ్ లో ఒక సేల్స్ మిషన్ తయారు చేశాడు. ఈ సేల్స్ మిషన్ కాన్సెప్ట్ చాలా సింపుల్. బైజూస్ యాప్ డౌన్లోడ్ చేసి క్లాసెస్ వినాలంటే ఫోన్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి. ఈ ఫోన్ నెంబర్ తో బైజూస్ ఎంప్లాయీస్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కి కాల్ చేసి స్టూడెంట్స్ కి ట్యాబ్స్ ఇస్తామని చెప్తారు. అలా చెప్పి ఒక హోమ్ కౌన్సిలింగ్ సెషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత బైజూస్ సేల్స్ రిప్రజెంటేటివ్ స్టూడెంట్స్ యొక్క ఇంటికి వెళ్లి వారి పేరెంట్స్ తో బైజూస్ ప్రీమియం గురించి చెప్తారు. బైజూస్ ప్రీమియం లో అడ్వాన్స్డ్ కంటెంట్ ని SD కార్డ్స్ లో లోడ్ చేసి ట్యాబ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. బట్ ఇక్కడే పెద్ద ట్విస్ట్. ట్యాబ్స్ యొక్క కాస్ట్ కూడా పేరెంట్సే భరించాలి. దీనివల్ల జస్ట్ 3 years కి బైజూస్ ప్రీమియం కాస్ట్ దాదాపు 80,000 దాకా ఉండేది. ఇంత హై కాస్ట్ పెట్టడానికి ఈ రిప్రజెంటేటివ్స్ పేరెంట్స్ ని మ్యానిపులేట్ చేసేవాళ్ళు. స్టూడెంట్స్ కి ఈజీగా అనిపించే కష్టమైన క్వశ్చన్స్ అడిగి స్కూల్ ఎడ్యుకేషన్ వేస్ట్, బైజూస్ లో ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉందని బిల్డప్ ఇస్తారు. అంతేకాదు బైజూస్ యాడ్స్ లో చెప్పినట్లుగా పిల్లల మీద ప్రేమ ఉన్న పేరెంట్స్ బైజూస్ ని ఎలా కాదంటారు అనే ఎమోషనల్ మ్యానిపులేటివ్ డైలాగ్స్ కొట్టి పేరెంట్స్ ద్వారానే ఈ ప్రీమియం కొనిచ్చేవారు. ఒకవేళ పేరెంట్స్ దగ్గర డబ్బులు లేకపోయినా అప్పటికప్పుడు లోన్స్, ఫైనాన్స్ ప్రాసెస్ చేసి ప్రీమియం సెల్ చేసేవారు. పేరెంట్స్ కి కనీసం ఆలోచించే టైం కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఈ రిప్రజెంటేటివ్స్. ఇదే రవీంద్రన్ తయారు చేసిన సేల్స్ మెషిన్. ఈ రిప్రజెంటేటివ్స్ స్టైలిష్ గా సూట్ బూట్ లో ఏసీ కార్ లో పేరెంట్స్ ఇంటికి వస్తారు. దీనివల్ల బైజూస్ పట్ల కూడా ఒక ప్రీమియం ఇంప్రెషన్ ఏర్పడుతుంది. దీంతో ఈ సేల్స్ మిషన్ వల్ల బైజూస్ రెవెన్యూ అమాంతం పెరిగిపోయింది. ఈ సేల్స్ మిషన్ బైజూస్ కి కోట్ల రూపాయల రెవెన్యూ తెచ్చిపెట్టింది. ఆ టైంలోనే రవీంద్రన్ వేల కోట్లు ఖర్చు పెట్టి బైజూస్ అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేసేవాడు. షారూక్ ఖాన్, లయనోల్ మెస్సీని బ్రాండ్ అంబాసిడర్స్ గా పెట్టుకుని కోట్లు ఖర్చు పెట్టాడు. అంతేకాదు BCCI కి బైజూస్ మెయిన్ స్పాన్సర్ కూడా అయ్యింది. ఇలా ఒక పక్క అమాయక పేరెంట్స్ నుండి దోచుకున్న డబ్బును యాడ్స్ రూపంలో ఎక్సెస్ గా ఖర్చు పెట్టేవాడు. అయినప్పటికీ రవీంద్రన్ కి టైం బాగుంది. అన్ని కలిసి వచ్చాయి. వేగంగా బైజూస్ అకాడమీనే కాదు, ఆకాష్, వైట్ హ్యాట్ లాంటి 9 ఎడ్యుకేషన్ కంపెనీస్ ని కూడా హై ప్రైస్ కి ఎక్యూర్ చేసింది బైజూస్. బట్ ఈ ఎక్యుటేషన్ కోసం బైజూస్ $1 బిలియన్ లోన్ తీసుకుంది. దీంతో ఎడ్యుటెక్ రంగంలో మొత్తాన్ని బైజూస్ ఆక్రమించేసింది. దీంతో మరింత మంది ఇన్వెస్టర్స్ బైజూస్ లో ఇన్వెస్ట్ చేశారు. దీంతో 2018 కల్లా బైజూస్ దేశంలో ఎడ్యుటెక్ రంగంలో మొట్టమొదటి యూనికార్న్ అయింది. ఆ తర్వాత సంవత్సరం బైజూస్ తలరాతనే మార్చేసింది. దానికి కారణం COVID-19 లాక్డౌన్ వల్ల స్కూల్స్ కూడా ఆన్లైన్ క్లాసెస్ కి షిఫ్ట్ అయిపోయాయి. దీంతో బైజూస్ డిమాండ్ బాగా పెరిగింది. లాక్డౌన్ లో ఎడ్యుకేషన్ కోసం చాలా మంది పేరెంట్స్ బైజూస్ మీదనే డిపెండ్ అయ్యారు. దీంతో 2020లో బైజూస్ సేల్స్ 60% పెరిగాయి. దీంతో ఒక్క దెబ్బతో బైజూస్ యూజర్ బేస్ 100 మిలియన్ కి చేరింది. కోవిడ్ దెబ్బకి సేల్స్ రెవెన్యూ తో పాటు క్యాపిటల్ కూడా పెరిగింది. కోవిడ్ టైంలో చాలా మంది వెంచూర్ ఇన్వెస్టర్స్ ఎడ్యుటెక్ సెక్టర్ లో మంచి ఫ్యూచర్ ఉందని ఆలోచించి లేట్ చేయకూడదు అని వెంటనే బైజూస్ లో పెద్ద అమౌంట్స్ ఇన్వెస్ట్ చేశారు. దీంతో 2022 కల్లా బైజూస్ వాల్యుయేషన్ $22 బిలియన్ కి చేరింది. అంటే మన కరెన్సీలో 1,82,000 కోట్ల రూపాయలు. ఇంత ర్యాపిడ్ గా సక్సెస్ రావడంతో బైజూస్ ని ఇంకా ఎవ్వరూ ఆపలేరని అందరూ అనుకున్నారు. బట్ ఇక్కడ నుండే బైజూస్ పతనం మొదలయ్యింది. కోవిడ్ పాండమిక్ మెల్లగా తగ్గి స్కూల్స్, కాలేజెస్ కి మళ్ళీ స్టూడెంట్స్ వెళ్లటం మొదలు పెట్టారు. దీంతో బైజూస్ సేల్స్ మెల్లగా పడిపోయాయి. అప్పటిదాకా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రిఫర్ చేసిన పేరెంట్స్ కి లాక్డౌన్ వల్ల ఆన్లైన్ ఎడ్యుకేషన్ యొక్క డార్క్ సైడ్ కూడా తెలిసింది. ఆన్లైన్ ఎడ్యుకేషన్ లో ఈజీగా స్టూడెంట్స్ డిస్ట్రాక్ట్ అవ్వచ్చు. స్టూడెంట్స్ క్లాసెస్ వినడం కంటే ఎక్కువగా వీడియో గేమ్స్, చాటింగ్ కి ఆన్లైన్ ఎడ్యుకేషన్ వల్ల ఎడిక్ట్ అయిపోయారు. దీంతో పేరెంట్స్ ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ బెటర్ అని అర్థం చేసుకుని బైజూస్ కి గుడ్ బై చెప్పేశారు. దీంతో ఒక్కసారిగా రెవెన్యూ, కస్టమర్ సేల్స్ అన్ని ఒక్కసారిగా పడిపోయాయి.
పెరిగిపోయాయి. దీంతో బైజూస్ అఫీషియల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ పై ప్రెజర్ బాగా ఇంక్రీజ్ చేశారు. ఎలాగైనా సేల్స్ చేయాలని సేల్స్ మెన్ కి టార్గెట్స్ పెట్టారు. దీంతో ఈ సేల్స్ మెన్ తిరిగి పేరెంట్స్ ని ఫోర్స్ చేయటం మొదలు పెట్టారు. కొంతమంది సేల్స్ మెన్ ఫేక్ ప్రామిసెస్ చెప్పి మరి పేరెంట్స్ ని మోసం చేసి సేల్స్ కంప్లీట్ చేసేవాళ్ళు. ఈ టార్గెట్స్ వల్ల సేల్స్ మ్యాన్ కి వర్క్ లోడ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో అప్పటిదాకా మంచిగా ట్రైనింగ్ ఇచ్చిన సేల్స్ మెన్ చాలా మంది రిజైన్ చేసి వెళ్లిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే సేల్స్ మెన్ ద్వారా కస్టమర్స్ ని మోసం చేసి డబ్బులు సంపాదించింది బైజూస్. దీంతో పాటు కోర్స్ వద్దనుకున్న పేరెంట్స్ కి రీఫండ్ కూడా ఆపేసింది బైజూస్. దీంతో బైజూస్ అలాగే ఇండియన్ పేరెంట్స్ కి పెద్ద గ్యాప్ ఏర్పడిపోయింది. మొదట్లో బైజూస్ మేనేజ్మెంట్ ఈ గ్యాప్ ని లైట్ తీసుకుంది, బట్ ఇప్పుడు అనుభవిస్తుంది. సో అలా మొదలైంది బైజూస్ పతనం. పేరెంట్స్ యొక్క కంప్లైంట్స్ వల్ల 2023లో ఇండియన్ గవర్నమెంట్ బైజూస్ ఏమి చేస్తుందో డీప్ గా స్టడీ చేసి వచ్చిన కంప్లైంట్స్ ని బట్టి బైజూస్ కి గట్టి ఫైన్స్, పెనాల్టీస్ విధించింది. అదే టైంలో బైజూస్ మీద పేరెంట్స్ నుండి వచ్చిన నెగిటివ్ రిపోర్ట్స్, అలాగే బైజూస్ లో ట్రాన్స్పరెన్సీ లేకపోవటం, అలాగే పేరెంట్స్ కి ఆన్లైన్ ఎడ్యుకేషన్ మీద తగ్గిన ఇంట్రెస్ట్ చూసి బైజూస్ లో ఇన్వెస్ట్ చేసిన చాలా మంది రిప్యూటెడ్ ఇన్వెస్టర్స్ ఏమాత్రం లేట్ చేయకోకుండా బైజూస్ నుండి ఎగ్జిట్ అయిపోయారు. దీంతో తప్పక కంపెనీలో లే ఆఫ్స్ చేయాల్సి వచ్చింది. ఈ లే ఆఫ్స్ కూడా కంపెనీని బాగా ఎఫెక్ట్ చేసేసాయి. అప్పటిదాకా కంపెనీలో ఉన్న టాలెంటెడ్ స్టాఫ్స్ దూరం అయిపోయారు. అలాగే మిగిలిన స్టాఫ్ పై వర్క్ ప్రెజర్ పెరిగింది. దీని వల్ల వర్క్ ఎఫిషియన్సీ తగ్గి బైజూస్ క్వాలిటీ కూడా దారుణంగా తగ్గిపోయింది. అప్పటిదాకా మేనేజ్మెంట్ లో ఉన్న చాలా మంది సీనియర్స్ కూడా బైజూస్ నుండి ఎగ్జిట్ అయిపోయారు. దీంతో లాస్ లో కూడా వెళ్ళిపోయింది బైజూస్. ఆన్లైన్ ఎడ్యుకేషన్ కి ప్రిఫరెన్స్ తగ్గిందని రవీంద్రన్ వెంటనే ప్రతి సిటీలో ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాడు. ప్రతి సిటీ సెంటర్ లో హై రెంట్ కి ఆఫీసెస్ తీసుకున్నాడు. బట్ ఎన్ని ఎత్తులు వేసినా ఒకసారి పోయిన ట్రస్ట్ ని తిరిగి సంపాదించుకోలేకపోయింది బైజూస్. దీంతో వచ్చే రెవెన్యూ కంటే ఆఫీసెస్ రెంట్స్ ఎక్కువయ్యాయి. దీంతో పాటు మరిన్ని దేశాలకు ఎక్స్పాండ్ అవ్వాలని రవీంద్రన్ చాలా కంట్రీస్ లో కంపెనీస్ కొన్నాడు. బట్ అవన్నీ కూడా ఘోరంగా విఫలమయ్యాయి. మెల్లగా అన్ని సిటీస్ లో దుకాణం ఎత్తేసి బెంగళూరులో ఒక్క ఆఫీస్ కే పరిమితమైంది బైజూస్. స్టాఫ్ సాలరీస్ కోసం రవీంద్రన్ ప్రాపర్టీస్ కూడా సేల్ చేశాడు. అదే టైంలో ఎడ్యుటెక్ లో బైజూస్ కి కాంపిటీటర్స్ కూడా ఎంటర్ అయిపోయారు. ఈ కొత్త కాంపిటీటర్స్ ఉన్న కొంతమంది కస్టమర్స్ ని కూడా లాక్కున్నారు. అలా ఒకప్పుడు $22 బిలియన్ వాల్యూస్ కి రీచ్ అయిన బైజూస్ $1 బిలియన్ కంటే తక్కువకి పడిపోయింది. బైజూస్ పతనం నుండి నేర్చుకోవాల్సిన విషయం, ఎప్పుడూ షార్ట్ టర్మ్ అవసరాల కోసం కస్టమర్స్ యొక్క ట్రస్ట్ ని పోగొట్టుకోకూడదు. కస్టమర్స్ ని మోసం చేయకూడదు. ఒకవేళ బైజూస్ ఇప్పటికైనా కస్టమర్స్ ని మోసం చేయటం ఆపి ఒకప్పుడు లాగా బెస్ట్ కంటెంట్ అందిస్తే కొత్తగా పేరెంట్స్ అయిన వాళ్ళైనా కనీసం బైజూస్ ని నమ్ముతారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.